పెద్ద పిల్లోడికి 50కి 3 అడిగిందా? తీసుకున్నారా? 50కి 2 అయితే వస్తాయా? పెద్దోళ్ళవే. ఫోటో ఏంటికి తీస్తానమ్మా? నేను మా ఆయనకు ఫోన్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలు పాపా నీకు? 10 సంవత్సరాలా? నిజం చెప్పు. 10 పడిందా? మరి వ్యాపారంకి వచ్చినావు? బరువు అనిపిదా? రోజు అలవాటేనా? మళ్ళీ వస్తారు స్కూల్కే పోవా? పోతా. పొద్దునది సాయంత్రం మా ఊరు పోయినప్పుడు పోతా. రేపే తట్టుకుంటే రేపు. అమ్మా బరువు అనిపించలేదు. గుత్తి అంటే ఇప్పుడు గుత్తి నుంచి వచ్చినావా? బతుకునే వచ్చా. ఇక్కడికి వచ్చి ఉన్నారా? ఇరగదు అది పేకి అమ్మ గుడి ఉందే. ఇంకా అది ఉంత స్థలాలు అంటారే అక్కడ ఉండవు. ఛార్జీ పెట్టుకుని వాళ్ళు నీళ్ళు అవుతావా? వద్దా? మనకి ఏదైనా కట్టుకునే చీర ఉంటుంది. చీర నువ్వు అమ్ముకొని ఇట్లా వస్తావా? అప్పుడు ఇస్తాలే చీర. దీపం ఇప్పుడే ఇలా చీర ఇస్తే అమ్మాయికే, నువ్వు మీ అమ్మకి ఇచ్చరికేనా? నువ్వు ఏం చేస్తావు అమ్మి పని అలాకి ఇచ్చి అమ్మ అమ్మేది ఎవరు లేకపోతే కట్టుకుంటుంది కానీ అమ్మరా. సర్లే కట్టుకుంటే ఇంకొకసారి కూడా ఇస్తుంది. నువ్వు అమ్మినారని తెలిసిందంటే నేను చీర ఇరేంగా అమ్మ అంటే ఏం చేయాలి అమ్మకి? చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న పాప వ్యాపారం పంపించారు వాళ్ళ అమ్మ నాన్న. అక్కడ అంకలమ్మ గుడి దగ్గర డేరాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలవి డ్రాయలు షార్ట్స్ అమ్ముతారు. ఏమీ లేదు అక్క మా అమ్మకు చీరివా అని అడిగింది. మా పాపను చూస్తే నాకు ఏదోలా అనిపించింది, ఇచ్చాను. ఇస్తే ఆ పాపకు అడిగితే కట్టుకుంటారా అమ్ముకుంటారా అని అడిగాను. అంటే లేదక్క మా అమ్మ కట్టుకుంటుంది, పలానా వాళ్ళు ఇచ్చారని తలుచుకొని కట్టుకుంటుంది అని చెప్తుంది. నాకైతే సంతోషం అనిపించింది. కానీ చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, చదువుకున్న టైంలో ఇలా వ్యాపారాలకు పంపిస్తే ఆ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ప్లీజ్ చిన్నపిల్లల్ని ఇలా వ్యాపారం కోసం పంపించకండి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.